కన్నులేంది ఒక జూమ్ బ్యాక్ వంద ఫస్ట్ షాట్. చలికాలమే కానీ ఫ్యాన్ ఉండాలి, ఫ్యాన్ ఓకే కానీ రగ్గు ఉండాలి. కళ్ళు సింపుల్ గా ఉండాలి. ఇన్విజిలేటర్ కార్పొరేషన్ బాగా ఉండాలి. స్లిప్ తీసి రాస్తే చూసి చూడనట్టు ఉండాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే సాంగ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అయితే నెక్స్ట్ లెవెల్లో ట్రెండింగ్లో ఉంది. చాలామంది చేయమని అన్నారు. మీరు చూడండి, నచ్చితే చాలా హ్యాపీ. లైక్ కూడా చేయండి, సపోర్ట్ కూడా చేయండి. మీ యొక్క ఫోటోతోటి డెఫినెట్లీ ట్రై చేయండి, బాగుంటుంది. అది కూడా ఒకటే ఫోటో కాబట్టి దీన్ని నేను ఫుల్ స్క్రీన్లో కూడా చేసిన, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను ఫుల్ స్క్రీన్లో చేసి. మళ్ళీ మీరు ఫీల్ అవ్వద్దు ల్యాండ్స్కేప్లో ఉందని, ఎందుకంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటారు కాబట్టి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఈ వీడియోలో కూడా చెప్పాను నేను. చూడండి, నచ్చితే చాలా హ్యాపీ. ఒక లైక్ కూడా చేయండి, సపోర్ట్ ఇవ్వండి. ఒక లైక్ చేసి నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కూడా కావాలని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చాను. ఇంకోటి కొన్ని ఫొటోస్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒక ఓవర్లీ వీడియో కూడా ఇచ్చాను, చాలా యూస్ అవుతుంది. వీడియో స్కిప్ చేయకండి. పెద్ద లెంత్ వీడియో కూడా కాదు ఇది, స్వీట్ అండ్ షార్ట్గా ఉంటుంది, బాగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? డెఫినెట్లీ వస్తుంది మీకు. ఓకే, కావాలంటే లిరికల్తో ట్రై చేయండి. అంటే మీకు ఫోటోతోటి ఇలాంటివి ఇంట్రెస్ట్ లేకపోతే లిరికల్ వీడియో ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను కాబట్టి టెక్స్ట్ కానీ ఇలాంటివి చేంజ్ చేసి మీరు సొంత లిరికల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. బ్లాక్ స్క్రీన్ అయినా వైట్ స్క్రీన్ అయినా, బ్లాక్ స్క్రీన్ ఎక్కువ యూజ్ చేయండి, బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఫాంట్ యాడ్ చేసుకోవడం. ఫాంట్ యాడ్ చేసి చూపిస్తాను నేను. అసలు మీరు ఏదైనా కానీ ప్రీసెట్ కానీ ఇంపోర్ట్ చేయకండి. కింద ప్లస్ సెకండ్ సంథింగ్ ఏదైనా ఒక రేషియో, కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్ సెలెక్ట్ చేసి సంథింగ్ ఏదైనా పెడదాం. పైన రోబోట్ రెగ్యులర్లోకి వెళ్ళి వ్యూ ఆల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ క్లిక్ చేసి ఇక్కడ మనకు ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంటుంది, రెండు క్లిక్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ ఉంటుంది. మళ్ళీ మీ మొబైల్ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నాది OnePlus, దాన్ని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు మీరు ఏ ఫోల్డర్లో అయితే ఉంటుందో, ఇప్పుడు ఎగ్జాంపుల్గా డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా డౌన్లోడ్ చేసేటప్పుడు డౌన్లోడ్ ఫోల్డర్లో పెట్టకండి, సపరేట్ ఫోల్డర్ పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ చూస్తున్నాను కదా 00 ఫాంట్ అని, దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఫాంట్ అయితే ఎక్కడైతే ఉంది ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. ఇలా సెలెక్ట్ చేసి యాడ్ చేస్తున్నా. ఫాంట్ యాడ్ అయింది. 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫేవరెట్ ఇంపోర్టెడ్ అయితే 2 టిక్ మార్క్ చేసుకోండి, గ్రీన్ కలర్. నేను ఇంతకుముందు చేసిన ఫస్ట్ టైం. ఓకే, చేసిన తర్వాత బ్యాక్ వద్దాం. ఓకే, ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, దాన్ని అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇలాగైతే ఉంది. ఓకే, ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, నేను డిస్క్రిప్షన్లో మీకు 3-4 బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చాను చెప్పాను కదా, అందులో ఇక్కడ చూడండి కింద ఇది ఒకటి, ఇది ఒకటి మీ ఫోటోకి మంచి మ్యాచింగ్ అయినా ఫేవరెట్ ఇది, చాలా బాగుంది ఇది. నేనైతే యాడ్ చేసిన తర్వాత ఇక్కడ రొటేషన్లోకి వెళ్తున్నాను. 90 degrees అయితే రొటేషన్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. టోటల్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు సైజ్లోకి వెళ్ళి జూమ్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ యూజ్ చేయండి. 100% టైల్స్ ఎఫెక్ట్ యూజ్ చేసి ఇక్కడ క్రాప్ ఉంది కదా, ఈ క్రాప్లో మిర్రర్ కూడా ఆన్ చేసి క్రాప్ని 15 అయితే పెట్టుకోండి. ఎక్కువ 1015 పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇలాగైతే కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా మంచిగా కనిపించాలంటే ఈ సగం లిరిక్స్ అయితే ఉంటుంది, ఇందులో కట్ అయి ఉంటుంది. ఓకే, దీనికి పర్ఫెక్ట్గా చేద్దాం. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఎలిఫెంట్లోకి వెళ్ళి ఇక్కడ 3D కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా గ్రీన్ కలర్లో పెట్టి సైజ్లోకి వెళ్ళండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి సైజ్లోకి వెళ్ళి ఒక కీ ఫ్రేమ్ ఏమి యాడ్ చేయకండి, నో ప్రాబ్లం. ఇలాగైతే కొంచెం సైజ్ తక్కువ చేసుకోండి. ఇలా చూడండి, ఇప్పుడు చూడండి సెట్ అయింది. ఇప్పుడు ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ సరిగా లేదు, అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఇలా ఇప్పుడు చూడండి సెట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు పైన కొంచెం కనిపిస్తుంది కాబట్టి దీని అయితే కొంచెం సెంటర్లో తీసుకురండి ఇలా, రైట్. ఓకే, కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే పిఎన్జీగా ఉంటే పిఎన్జీగా అయితే పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక ఫోటో పెడతాను, సంథింగ్ ఏదైనా కావచ్చు. ఈ ఫోటో ఎగ్జాంపుల్గా పెట్టిన తర్వాత లాస్ట్లోకి అయితే జరుపుతున్నా, జూమ్ చేస్తున్నా కొంచెం. ఓకే, జూమ్ చేసిన తర్వాత సెట్ అయింది ఫోటో అనేది. పెద్ద ఎఫెక్ట్ అయితే ఏం యాడ్ చేయలేదు. పెట్టాలని అనుకుంటే షాడోలోకి వెళ్ళి షాడో ఎనేబుల్ చేసుకోండి. ఇలా కొంచెం ఓపసిటీ కొంచెం తక్కువ చేసి పెట్టుకోండి. చూడండి ఇలా
బాగుంది. ఇప్పుడు అదే మనం 3D కెమెరా యూజ్ చేసినాం కదా, దాన్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, అందులోకి వెళ్ళి ఇక్కడ మనకు ర్యాండమ్ యానిమేషన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి టూ మచ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి పైన 50 ఉంటుంది, దాని అయితే మీరైతే 4 లేకపోతే 5 చేసుకోండి. 4 లేకపోతే 5 వైబ్రేషన్ కొంచెం బాగుంటుంది, కొంచెం షేక్ టైప్లో ఉంటుంది, బాగుంటుంది ఇలాంటి. ఓకే, ఇప్పుడు కింద ప్రెస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను. ఓకే, ఆ వీడియో సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనము డిఫరెన్స్లోకి వెళ్ళి సబ్మిట్ చేయండి. చేస్తే ఈ ఎఫెక్ట్ అయితే ఇలాగైతే వస్తుంది, ఇంతే. ఇప్పుడు వీడియోని మీరు అయితే ఈజీగా సేవ్ చేసుకోవచ్చు, బెస్ట్ క్వాలిటీ వస్తుంది. నచ్చితే లైక్ చేసి మీ బ్రదర్ని సపోర్ట్ చేయండి. ఫాంట్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. జై హింద్. అంటే ఒక విషయం మర్చిపోయాను, ఒకవేళ చాలామందికి ఫుల్ స్క్రీన్లో కన్వర్ట్ చేద్దామని అనుకుంటారు, అక్కడనే కనిపిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి, ఇంతకుముందు చెప్పిన వీడియోని 9:16 అయినా మీరు వేరే రేషియో పెట్టినా నో ప్రాబ్లం. ఇక్కడ వేరే రేషియో అంటే 1080p వర్సెస్ 2340, ఇది ఫుల్ స్క్రీన్, మొబైల్ ఫుల్ స్క్రీన్. వాట్సాప్ స్టేటస్గా పెడితే స్క్రీన్ మొత్తం వస్తుంది. నేను అదే రేషియో సెలెక్ట్ చేసి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన వీడియో సెలెక్ట్ చేస్తున్నాను. సరే, ఇది కాదు, ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి 90 degrees అయితే మైనస్ రొటేట్ చేస్తున్నాం. మైనస్ రొటేట్ 3 డాట్స్ మ్యాక్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఇప్పుడు చూడండి, నైస్. ఇప్పుడు ఇంకా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంతే. ఈ వీడియోని ఈజీగా సింపుల్గా సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.